ఇస్కాన్ లో భక్తుడు ఉండే అమెరికాలో. ప్రస్తుతం పైన ఒక పెద్ద దొంగ అన్నమాట భక్తి రాకడం ముందు. ఒక రోజు ఎక్కడో దొబ్బుతుండు, పోలీసులు ఎంబడ్డారు. తప్పించుకొని బిల్డింగ్ లో వచ్చిండు. చీకటి ఉంది కదా, పోయి పడుకున్నాడు. పొద్దున 4 గంటలకు శంకరాలయం ఆడాడు. అందరు లేచి దాని తర్వాత కీర్తన భజన చేస్తుండు. నేను ఎక్కడ కత్తి ఎవరు చూసరికి ఏంది, అది ఇస్కాన్ మందిరం. ఇక్కడ అడిగిండు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? పోయి కలిసి, అయ్యా ఎవరు లేరు, ఏం చెప్తే ఆ పని చేస్తా, నన్ను ఇక్కడ ఉంచుకోండి. ఇక్కడ నాది ఒకటే కండిషన్, ఈ బిల్డింగ్ బయట పంపకుండా. సరే ఉందని 6 నెలలు గడిచిపోయినాయి. భక్తులాగా ప్రతి రోజు పొద్దున 3 గంటలకు లేవాలా, జపం చేసుకోవాలా, పదర్మాలు 4 నియమాలు పాటించడు, మద్య మాంసం దూతం వ్యభిచారం అన్ని దినమంతా సేవ చేసేసరికి సాంగత్యంలో చేసే భక్తి ద్వారా హృదయంలో మార్పు వచ్చింది. రోజు పోయి ఆ టెంపుల్ ప్రెసిడెంట్ కి నమ్మకము కథ చెప్పేసింది. వాస్తవంగా నేను భక్తుని గాను, నా ప్రాణరక్షణ కోసము నేను మీ టెంపుల్లో ఉన్నా. అన్నాడు, లేదు నువ్వు చేసినావు నేరం కదా, కనుక నువ్వు పోలీసుకు పోయి సరెండర్ కావాల్సింది. పోయి సరెండర్ అయ్యిండు. కోర్టులో పోయింది కేసు. జడ్జి అడిగిండు, నువ్వు చేసినందు ఒప్పుడున్నావా? అన్ని ఒప్పుడున్నా. పోలీసు తప్పించుకొని నువ్వు ఎక్కడ పారిపోయి ఎక్కడో తాగుండవు చెప్పు. నేను చెప్పిండు, నేను ఇస్కాన్ టెంపుల్ ఉన్నా, ప్రతి రోజు పొద్దున 3 గంటలు ఎత్తుండి, దినమంతా సేవలు చేస్తుంటేను, కుకింగ్ చేసుడు, కడుగుడు, పిడుగుడు ఇవన్నీ ఎత్తుంటేను. మద్యం మాంసం జూతం వ్యభిచారం నేను ఏం చేయలే. అలా రాత్రి నేను 10 పడుకుంటుండి. అమెరికాలో ప్రతి పుడకు మద్యం మాంసం లేని వాళ్ళకు జారది. అక్కడ వ్యభిచారము జీవితం ఏం కొత్త కాదు. అవన్నీ విన్న తర్వాత జడ్జి ఏమంటుడు, నువ్వు ఆల్రెడీ 6 నెలలు నీకు ఎంత మేము శిక్ష ఇవ్వాలనో ఆ శిక్ష ఇస్కాన్ టెంపుల్ అయిపోయింది, ఇప్పుడు నీకు ఇంకే శిక్ష అవసరం లేదు, ఇక నువ్వు అని రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మందిరం జాయిన్ అయ్యి ఇప్పటికీ మంచి భక్తుడు అయినా.